చైతన్య హెల్త్ టీవీ వ్యూవర్స్కి నమస్కారం. నేను సొనాలిని. నేను సింగపూర్ నుంచి ఒంగోల్ విఆర్కే డైట్ సెంటర్కి రీసెంట్గా వచ్చాను. ఒక ఫ్యామిలీ మెంబర్ రిఫర్ చేశారు నాకు, ఎందుకంటే తను ఇక్కడ 15 days ఉన్నారు అండ్ అప్రాక్సిమేట్గా 7 kgs తగ్గారనమాట. సో తను అలా చెప్పేసరికి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకంటే నాకు కూడా తగ్గాలని ఉంది వెయిట్. సో ఈ డైట్ సెంటర్కి అయితే నేను 16 days అయింది ఇక్కడికి వచ్చి. ఇప్పటి వరకు నా జర్నీ అయితే ఈ డైట్ సెంటర్లో చాలా బాగుంది. ప్రసన్న గారు నాకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, ఏ డౌట్స్ వచ్చినా చెప్తారు నాకు. అండ్ ఆల్సో డైట్ సెంటర్ అంటే మీకు ఒక అపోహ ఉంటుంది, ఉప్పు లేని కూరలు, లేకపోతే నూనె తక్కువైన కూరలు, లేకపోతే రకరకాలుగా అంటే చప్పటి ఫుడ్ పెడతారేమో అని మనకు ఒక అపోహ ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడికి వచ్చాక తెలుసుకుంది ఏంటంటే మనకి రకరకాల ఫుడ్స్ పెడతారు. ఒక రోజు పెట్టింది మళ్ళీ నెక్స్ట్ డే పెట్టారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. నాకు దోశ కావాలంటే దోశ చేసి పెడతారు, ఇడ్లీ కావాలంటే ఇడ్లీ చేసి పెడతారు. అండ్ నాకు పర్సనలీ నాన్ వెజ్ అంటే ఇష్టం. సో ఈ డైట్ సెంటర్ వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నేను నాకు నచ్చిన ఫుడ్ను వదలక్కర్లేదు, నాకు నచ్చిన ఫుడ్ తింటూ నేను తగ్గచ్చు అనమాట. సో ఇప్పటి వరకు అయితే నేను బాగానే తగ్గాను. మీరు నన్ను చూస్తున్నట్టయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే నేను ఇంకా 1 month కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 1 monthలో ఎంత తగ్గుతానో, నా జర్నీ ఈ డైట్ సెంటర్లో ఎలా ఉందో అండ్ ఏమేమి ఫుడ్స్ నాకు పెట్టారో నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి నాకు ఒక క్వశ్చన్ ఉంది, నాకే కాదు ఇది చాలా వ్యూవర్స్ కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. నేను 5 years క్రితం కొంత వెయిట్ తగ్గాను, కాకపోతే ఇంకొన్ని మంత్స్ తర్వాత నేను మళ్ళీ రీగెయిన్ అయ్యాను అనమాట. సో ఈ డైట్ సెంటర్ వచ్చిన తర్వాత నేను తగ్గిన వెయిట్ పెరగకుండా ఎలా ఉండాలి అని ప్రసన్న గారితో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టిప్స్ ఏంటి, ఇలాగా ఏమైనా ప్రోటోకాల్ ఉందా ఫాలో అవ్వడానికి. సో ప్రసన్న గారు నాకు హెల్ప్ చేస్తారా, ఈ ప్రోటోకాల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా నా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి ఆఫ్టర్ తగ్గిన తర్వాత. కానీ ఒకటి ఏంటంటే 5 years బ్యాక్ ఇది పెద్ద ఉద్యమంలాగా స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ విఆర్కే డైట్ని ఫాలో అయ్యారు. అయితే చాలామంది దీని గురించి పూర్తి వివరాలు తెలియక కొద్ది రోజులు చేశాక వెయిట్ లాస్ సరిపోయిందనో, లేదు నా షుగర్ నార్మల్ లెవెల్స్కి వచ్చినాయనో, ఈ కారణాలతోటి డైట్ ఆపేసి యాజ్ యూజువల్ తినడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల మళ్ళీ వెయిట్ పెరిగిపోయారు. దాదాపు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు, మెడికేషన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి పోస్ట్ డైట్ ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంది. ఈ పోస్ట్ డైట్ ప్రోటోకాల్ గురించి పూర్తిగా తెలియకపోవడం అనేది ఇక్కడ ఇబ్బంది. ఏంటి ఆ పోస్ట్ డైట్ ప్రోటోకాల్ అంటే క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు వెయిట్ లాస్ కోసం వచ్చారు, అంత దూరం నుంచి రిస్క్ చేసి వచ్చారు. అయితే మీ ఐడియల్ వెయిట్ రీచ్ అయిపోయారు అనుకుందాం. రీచ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే వీక్లీ వన్స్ మీ వెయిట్ చెక్ చేసుకోండి. బాగా పెరిగితే మామూలుగా తిన్న వీక్లీ 1 kg గెయిన్ అవుతారు, అంతకంటే ఎట్టి పరిస్థితుల్లో గెయిన్ అవ్వరు. ఆ 1 kg కోసం మీరు ఈ డైట్ జర్నీలో ఇప్పుడు కూడా లిక్విడ్ డైట్లో ఉన్నారు. ఈ లిక్విడ్ డైట్ ఏంటంటే మీకు ఐడియా ఉంది, ఒక్కరోజు లిక్విడ్ డైట్ చేసేయండి, ఆ కేజీ పోతుంది, మళ్ళీ తర్వాత మామూలుగా తినండి. ఓకే, ఇది ఒకటి వెయిట్ లాస్ కోసం మాత్రమే డైట్ చేసిన వాళ్ళకి ఉన్న టిప్ అనమాట. అలాగే డయాబెటిక్ వచ్చేటప్పుడు డయాబెటిక్కి కొంచెం పోస్ట్ డైట్ ప్రోటోకాల్ పక్కాగా ఫాలో అవ్వాలి. ఏంటి అంటే HbA1c ఎంత ఉన్నా డైట్ స్టార్ట్ చేసాం, HbA1c 5కి వచ్చాక డైట్ ఆపుతాం. HbA1c 5కి వచ్చాక డైట్ ఆపాము అంటే మరుసటి రోజే స్వీట్లు తినమని అన్నం తినమని కాదు ఇక్కడ ప్రశ్న. దీనికి ఒక ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక విధానం ఉంది, చాలా స్మూత్గా ఎగ్జిట్ అవ్వాలి. కీటోసిస్లో నుంచి గ్లైకోసిస్కి బాడీని పంపించేటప్పుడు చాలా స్మూత్గా పంపించాలి. ఫస్ట్ స్ప్రౌట్స్తో స్టార్ట్ చేయాలి. ఆ స్ప్రౌట్స్ కూడా 1 inch ఉన్న స్ప్రౌట్స్తో స్టార్ట్ చేయాలి. చిన్న స్ప్రౌట్స్ కనుక అయితే ఎసిడిటీ ఫామ్ అవుతుంది వెంటనే. సో ఆ స్ప్రౌట్స్ తోటి మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దీనిలో నాన్ డయాబెటిక్ వాళ్ళైతే ఎవరైనా కూడా ఎగ్జిటింగ్ ఇదే. మీరు వెయిట్ లాస్ కోసం చేయండి, లేదు ఏ డిసీజ్ కోసం ఏం చేయండి, కీటోసిస్లో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ప్రాసెస్ అయితే ఇదే, మార్నింగ్ స్ప్రౌట్సే. అయితే నాన్ డయాబెటిక్ ఏ డిసీజ్ అయినా డైట్ చేసిన వాళ్ళైతే వాళ్ళు మార్నింగ్ స్ప్రౌట్స్తో పాటు డేట్స్ కూడా 1-2 డేట్స్ కూడా తినొచ్చు. డయాబెటిక్ కోసం డైట్ చేసిన వాళ్ళైతే మార్నింగ్ ఆ స్ప్రౌట్స్ అలానే తినాలి, దానిలో డేట్స్ అవి యాడ్ చేయడానికి వీల్లేదు. మార్నింగ్ స్ప్రౌట్స్ తిన్నాం, మధ్యాహ్నం కార్బ్ మీల్, ఈవినింగ్ మళ్ళీ డైట్ ఫుడ్ మొదటి రోజు, తర్వాత రోజు ఇట్లా మెల్లిమెల్లిగా
మధ్యాహ్నం కార్బ్ మీల్ అనగానే ఒక పావు కిలో రైస్ కర్రీస్ ఇది కాదు. మొదటి రోజు ఒక 50 గ్రామ్స్ రైస్ చూడండి, దాంట్లో తిన్న తర్వాత ఒక 4 అవర్స్కి చెక్ చేస్తే మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడండి. ఇలా ఆ షుగర్ లెవెల్స్ని చూసుకుంటూ 140, 160 అంటే 4 అవర్స్కి ఒకటి, 6 అవర్స్కి ఒకటి ఇలా ఉంటుంది. అలా ఆ షుగర్ లెవెల్స్లో ఉండేటువంటి కార్బ్ క్వాంటిటీని మినిమైజ్ చేసుకోవాలి. చేసుకుంటూ కొద్ది రోజులు మెల్లిమెల్లిగా నేచర్లో దొరికిన ప్రతిదీ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా మన జంక్స్ ఇలాంటివి కాకుండా నేచర్లో దొరికిన ప్రతిదీ మెల్లిమెల్లిగా యాడ్ చేసుకొని ఎక్కడికెళ్ళి ఒక 6 మంత్స్ చేయండి. ఆ 6 మంత్స్ తర్వాత జీటీటీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఏంటి ఆ జీటీటీ టెస్ట్ అంటే, మనకి ఇలానే వస్తూ ఉన్నాయి, మధ్యాహ్నం తిన్న తర్వాత మన షుగర్ లెవెల్స్ ఇలా వితిన్ లిమిట్స్ వస్తూ ఉన్నాయి. ఒక 2 డేస్ నార్మల్గా తినండి. ఇడ్లీ తినాలంటే ఇడ్లీ తినండి, ఈవినింగ్ బజ్జీలు తినాలంటే తినండి, మధ్యాహ్నం అన్నం తినాలంటే తినండి, అన్నీ తినేసేయండి. ఒక 2 డేస్ తర్వాత మధ్యాహ్నం ఇలానే చెక్ చేస్తే నార్మల్ వచ్చింది అనుకుందాం. 3rd డే మార్నింగ్ జీటీటీ టెస్ట్కి వెళ్ళండి. మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ గ్లూకోజ్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్ తాగండి, గ్లూకోజ్ వాటర్ తాగిన తర్వాత 2 అవర్స్కి షుగర్ టెస్ట్ చేయండి. అది 140 లోపల ఉంది అంటే మీరు పర్మనెంట్గా నాన్ డయాబెటిక్. అక్కడికి రీచ్ అవ్వడానికి రీసెంట్గా డయాబెటిక్ అయిన వాళ్ళకి ఈ 6 మంత్స్ సరిపోతుంది. లేదు కొంతమందికి 20-25 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ టైం కూడా ఈ పోస్టెడ్ ప్రోటోకాల్ పక్కాగా ఫాలో అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఈ జీటీటీ టెస్ట్లో మీరు పాస్ అయ్యారు అనుకుందాం, ఇక మీరు పర్మనెంట్గా నాన్ డయాబెటిక్. మీరు 1 కిలో స్వీట్లు తిన్నా మీ షుగర్ లెవెల్స్ పెరగవు. అలా కాకుండా జీటీటీ టెస్ట్ పాస్ అవ్వకుండా అంటే క్వాలిఫై అవ్వకుండా కనుక మళ్ళీ యాజ్ యూజువల్ తిన్నారు అంటే మాత్రం మళ్ళీ మెడికేషన్కి వెళ్తున్నారు. అంటే మెడికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ కూడా టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు మెడికేషన్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు డయాబెటిక్ మందులు వాడుతున్నారు, కేవలం అది కంట్రోల్లోకి రావడం కోసమే కదా రోజు మందులు వాడుతుంది. మీరు ఏదైతే కంట్రోల్లోకి రావడానికి కోసం వాడుతున్న మందులు ఉన్నాయో ఇవి మందులు లేకుండానే మిమ్మల్ని 1 or 2 డేస్లో డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ చేస్తాయి. అయితే మనం 3 నెలల 21 రోజులు ఎందుకు చేసాము అంటే HbA1c 5కి రావడానికి. యాక్చువల్గా మనకున్న క్రైటీరియా ఇది. సో ఈ ఎప్పుడు వరకైతే మనం చేసి ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోయి మనం గ్లూకోజ్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయామో ఇంకా మీరు లైఫ్ లాంగ్ నాన్ డయాబెటిక్. స్వీట్లు కావాలంటే స్వీట్లు తినండి, ఏది కావాలంటే అది తినండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ముందు ఏదైతే తప్పు చేసి డయాబెటిక్ అనే దాన్ని కొని తెచ్చుకున్నామో మళ్ళీ అదే తప్పు చెయ్యం. అంటే చెయ్యొద్దు అనే దానికంటే చెయ్యమని ఎందుకు అంటున్నానంటే, కాన్ఫిడెంట్గా మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం, దాన్ని ఎలా పడితే అలా వాడాం, పాడైపోయింది, రిపేర్ చేయించాం, రిపేర్కి కొంచెం బాగానే ఖర్చు అయింది, రెండోసారి మళ్ళీ ఆ వస్తువుని అలానే వాడం కదా, ఎలా పడితే అలా వాడం కదా, చాలా జాగ్రత్తగా వాడుకుంటాం కదా. సో ఈ బాడీ అనేది మనం జాగ్రత్తగా ఉంటే కనుక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. విఆర్కే గారు ఒక మాట చెప్పారు, చనిపోయే రోజు కూడా తినే హక్కుని దగ్గర పెట్టుకో అంటారు. సో మనం కనుక గతంలో చేసిన తప్పు మళ్ళా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం తింటే, ఆ పద్ధతి ఏంటి అంటే ఒక 2 మాటలు చెప్తాను. మనం ఏంటంటే ఏదన్నా చూడగానే బాగుంది నోట్లో వేసుకుంటాం, స్వీట్ ఇంకా బాగుంది ఇంకొంచెం నోట్లో వేసుకుంటాం. వాస్తవంగా మనకు ఆకలి లేదు కానీ ఫుడ్ క్రేవింగ్ అది, ఇది కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆకలి అయినప్పుడు తినడం, పొట్ట నిండిన దాకా తినడం, మళ్ళీ ఆకలి అయ్యే వరకు ఫుడ్ జోలికి వెళ్ళకపోవడం, ఈ 3 సూత్రాలు కనుక లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికీ నాన్ డయాబెటికే, మనం ఎప్పటికీ వెయిట్ పెరగం. ప్లస్ వీటితో పాటు మనం క్యాన్సర్ ఇవి కూడా 0 అవుతున్నాయి అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఎప్పటికీ కూడా క్యాన్సర్ ఫ్రీగానే ఉంటాం. ఇది సోనాలిని గారు దీని గురించి ఎక్స్ప్లెనేషన్.